కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి, తాను పానము చేయు ద్రాక్షరసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలువబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అనువారు వీరిలో ఉండిరి. నపుంసకుల అధిపతి దానియేలును బెల్తషాజరు అనియు, హనన్యాకు షద్రక్ అనియు, మిషాయేలుకు మెషాక్ అనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టెను. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందను అనుగ్రహించెను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను, మీకు అన్నపానములను నియమించిన రాజుగు నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా? అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణ అపాయము కలుగ చేతురు. అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణ అపాయము కలుగ చేతురు. ఎన్నో విలువైన ఆత్మీయ పాఠాలు ప్రతిరోజు మనం నేర్చుకుంటున్నాం. మరికొన్ని విలువైన పాఠాలు ఈ సమయంలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దానియేలు బబులోను దేశమునకు కొనిపోబడ్డాడు. దానియేలుతో పాటు మరికొందరు బాలురు, యూదుల యవనస్తులు కూడా కొనిపోబడ్డారు. మొత్తం కలిపి ఎంతమందో మనకు తెలియదు, కానీ అందులో కొందరిని వారు సెలెక్ట్ చేశారు. బబులోను యొక్క రాజుకు, రాజ్యానికి ఉపయోగపడే విధంగా యూదులలో ఉన్నటువంటి యవనస్తులను, రాజవంశములో నుండి సకల జ్ఞానము, సకల విద్యలు, లోపము లేని సౌందర్యము గలవారు, అంతేకాకుండా తత్వజ్ఞానము తెలిసిన వాళ్ళు, రాజ భవనములో నగరిలో నిలబడుటకు యోగ్యులు, అటువంటి వారిని రాజు ఎన్నుకున్నాడు. దయచేసి గమనించండి, నెబుకద్నెజరు తన కొరకు ఎవరిని ఎన్నుకున్నాడు? ఎవరు కావాలని చెప్పి ఆశించి తన ఏర్పాట్లు చేస్తున్నాడు? యవనస్తులను. నెబుకద్నెజరుకు తెలిసిందేమిటంటే తన రాజ్యానికి ఉపయోగపడేది యవనస్తులు, తన పరిపాలనకు ఉపయోగపడేది యవనస్తులు. యవనస్తుల యొక్క విలువ ఏమిటో నెబుకద్నెజరుకు బాగా తెలిసింది. ఎవరు నెబుకద్నెజరు? యూదా రాజ్యానికి శత్రువు. ఎవరు నెబుకద్నెజరు? సృష్టికర్తను కాకుండా సృష్టిని పూజించేవాడు, దేవుణ్ణి వ్యతిరేకించేటటువంటి రాజ్యానికి చెందినవాడు. దయచేసి గమనించండి, నెబుకద్నెజరు యవనస్తులను కోరుతున్నాడు. ఈరోజు సైతాను కూడా యవనస్తులనే కోరుతున్నాడు. యవనస్తులనే తన చేతుల్లో బందీగా ఏర్పరచుకొని, యవనస్తులనే తన రాజ్యం కొరకు, తను ఆశించిన దాన్ని, కోరుకున్న దాన్ని నెరవేర్చటం కొరకు యవనస్తుల కోసమే సైతాను ప్రాకులాడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. ఏ యవనస్తుడు దొరుకుతాడా తన జీవితాన్ని నాశనం చేద్దామని చెప్పి వాడు పరుగులు తీస్తున్నాడు. సహోదరులు, సహోదరులు, దయచేసి గమనించండి, యవనస్తులమైన మన మీద ఎంతో కొంత పోరాటం ఉంది. ఎంతో కొంత ఒకవైపు దేవుని యొక్క
ఆత్మ మన పక్షమున పోరాడుతూ ఉండగా మరొక వైపు సైతాను మనకు వ్యతిరేకంగా ఆరాటపడుతూ మనల్ని ఈడ్చుకొని పోవాలి అని ఆశించటం మనకు తెలుసు. బైబిల్లో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే యవ్వన ప్రాయంలో తమ జీవితాలను దేవునికి అప్పగించిన వారు ఏ రీతిగా దేవుని కొరకు వాడబడ్డారో మనం చూస్తున్నాం. యోసేపు బహు యవనస్తుడు, కానీ దేవుని పక్షమున నిలబడినప్పుడు దేవుడు ఎంతగా యోసేపును హెచ్చించాడో మనం చూశాం. అదే సమయంలో ఆ యవనస్తుణ్ణి కాజేయాలని, ఆ యవనస్తుణ్ణి నాశనం చేయాలని ఎన్నెన్ని పన్నాగాలు సైతానుకు చెందిన మనుషులు చేశారో కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూశాం. ఆ పోరాటంలో ఆఖరికి గెలిచింది యోసేపే. కారణం ఏమిటి? యోసేపు తన హృదయమందు దృఢ నిశ్చయత కలిగి ఉన్నాడు. ఏమిటి? నేను నా శరీరమందు పాపమునకు తావు ఇవ్వను, నా దేవుని ఎదుట నేను పాపము చెయ్యను అనే ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టే నీతిగా యథార్థంగా జీవించగలిగాడు. పాపిష్టి సమాజంలో పరిశుద్ధునిగా నిలవగలిగాడు. భూమి మీద ఉన్న వారిలో యోబు బహు నీతిమంతుడు, యథార్థవంతుడు అనేటటువంటి పేరు, సాక్ష్యము ఎలా సంపాదించగలిగాడు? యోబు గ్రంథంలో మనం చూస్తున్నాం. అతడు తన కళ్ళతో నిబంధన చేసుకున్నాడు. నేను కన్యకను ఎలా చూస్తాను? నిబంధన, నిర్ణయము. నేను నా కళ్ళను అపవిత్రపరుచుకోను. నిబంధన, నిర్ణయము. యోసేపు యవ్వన ప్రాయంలో శోధించబడుతున్నప్పుడు నేను నా శరీరాన్ని శరీర ఇచ్ఛల చేత అపవిత్రపరుచుకోను. నిబంధన. దానియేలు తన శరీరముతో నిబంధన చేసుకున్నాడు. ఏమని? రాజు భుజించే భోజనము చేసి ఆయన సేవించే ద్రాక్షరసమును త్రాగి నా శరీరమును నేను పాడు చేసుకోను. నిబంధన, ఖచ్చితమైనటువంటి నిర్ణయము. సహోదరులు, సహోదరులు, యవ్వన ప్రాయంలో ఖచ్చితమైన నిర్ణయములు తీసుకోవడం ఎంతైనా మనకు క్షేమము. నా శరీరం పైన పరాయి వ్యక్తి చెయ్యి వేయటానికి వీల్లేదు, నేను పరాయి వ్యక్తి మీద చెయ్యి వెయ్యను అనే నిబంధన నీ క్యారెక్టర్ని, నీ శరీరాన్ని అపవిత్రం కాకుండా కాపాడుతుంది. నా కళ్ళల్లో అపవిత్రమైన దృశ్యాలు పడనివ్వను, లేక చూడను. నా చేతులతో నీచమైన కార్యాలు చెయ్యను. నా నడక, నా పడక ఎప్పుడు కూడా పవిత్రంగానే ఉంచుకుంటాను అనే నియమము, నిబంధన మనల్ని మనము దేవునికి మహిమకరంగాను, లోకానికి సవాలుకరంగాను, మన చుట్టూ ఉన్న వారికి మాదిరికరంగాను జీవించటానికి ఎంతో తోడ్పడుతుందనే సత్యము దయచేసి మర్చిపోమాకండి. అదే సమయంలో మరొక యవ్వనస్తుని మీకు చూపిస్తున్నాను. అతని పేరు సంసోను. సంసోను కూడా దేవుని చేత ఏర్పరచబడిన వాడే, నాజీరు చేయబడిన వాడే. కానీ తాను యవ్వన ప్రాయంలోకి వచ్చినప్పుడు ఖచ్చితముగా దేవుడు సంసోనుని వాడుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు సంసోనుని పురికొల్పటం మొదలుపెట్టినప్పుడు అదే సమయంలో సైతాను కూడా సంసోనుని పడగొట్టాలని తిమ్నాతుకు సంసోను వెళ్తున్నప్పుడు, లేక ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు ఫిలిష్తీయులకు సంబంధించిన ఒక అమ్మాయిని సైతానుగాడు తీసుకొచ్చాడు. ఒకవైపు పరిశుద్ధంగా జీవించవలసినటువంటి సంసోను, దేవుని చిత్తమును ఎరిగి దేవుని కొరకే నాజీరు చేయబడినటువంటి సంసోను నిబంధన కలిగి, సరిహద్దు కలిగి, ఒక నియమము కలిగి జీవిస్తే బాగుండేది. యవనస్తుడే, దేవుని ఆత్మ కలవాడే, దేవుని కొరకు పుట్టినవాడే, నాజీరు చేయబడిన వాడే, బహు బలాఢ్యుడే. కానీ ఏమిటి లోపం అంటే నిబంధన చేసుకోలా, నిర్ణయము తీసుకోలా. తన కళ్ళ ఎదుట ఫిలిష్తీయుల అమ్మాయి కనిపించినప్పుడు యోబు లాంటి నిర్ణయం తీసుకుంటే ఎంత బాగుండేది. ఏమిటది? నేను కన్యకను చూడను, ఆ అమ్మాయితో నాకేం పని, నేను నా కళ్ళతో నిబంధన చేసుకున్నా. ఆకర్షణీయముగా ఒక అమ్మాయి నాకు కనిపించినప్పుడు ఆ అమ్మాయిని చూడను, పదే పదే చూడను, అసలు ఆ ఆలోచన పెట్టుకోను అనే నిబంధన ఒకవేళ సంసోను తన యవ్వన ప్రాయంలో తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ రోజు నిలబడేవాడే, ఖచ్చితంగా ఆనాడు దేవుణ్ణి మహిమపరిచేవాడే. కానీ సంసోను బలాఢ్యుడే, దేవుని ఆత్మను కలవాడే, నాజీరు చేయబడిన వాడే. కానీ ఉన్నటువంటి ఒక లోపం ఏమిటంటే నిబంధన కలిగిన, నిర్ణయము కలిగిన, ఖచ్చితమైన సరిహద్దులు ఏర్పరచుకున్నటువంటి జీవితాన్ని సంసోను జీవితంలో మనం చూడలా.
కాబట్టి తిమ్నాతుకు వెళ్ళగలిగాడు, కాబట్టి ఫిలిష్తీయుల ప్రాంతానికి వెళ్ళగలిగాడు, కాబట్టి గాజాకు వెళ్ళగలిగాడు. ఇలా అనేక ప్రాంతాలకు సరిహద్దులు లేకుండా వెళ్ళిపోగలిగాడు. కారణం ఏమిటంటే తన జీవితంలో సరిహద్దులు లేవు కాబట్టి. సహోదరులు, సహోదరులు, దయచేసి ఈరోజు మన జీవితంలో నిబంధన కలిగి ఉండడము, నిర్ణయములు ఖచ్చితంగా తీసుకోవడము, మన చుట్టూ సరిహద్దులు గీసుకోవడము ఎంతైనా అవసరము. ఆనాడు దానియేలు ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయము తీసుకోవడమే కాకుండా ఆ నిర్ణయాన్ని ధైర్యంగా బయటపెట్టాడు. నిర్ణయము తీసుకోవడమే కాకుండా తన విశ్వాసాన్ని ధైర్యంగా బయట చెప్పగలిగాడు. అలా ధైర్యంగా నిర్ణయం తీసుకోవడానికి తనకు ఊతమిచ్చింది ఎవరు? తనకు అండగా నిలిచింది ఎవరు? దయచేసి గమనించండి. తాను ఆ విధంగా అన్య దేశంలో శోధన మధ్య ఆకర్షణీయమైన ఆహారము తన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు, ఒకవైపు తాను బానిస కుర్రవానిగానే కొనిపోబడి ఎంతో కొంత రొట్టె ముక్కలతోనే తాను ప్రతి దినము తన కడుపు నింపుకుంటున్నప్పుడు, ఖచ్చితంగా రాజు యొక్క ఆహారము తనకెంతో ఆకర్షణీయముగా ఉండాలి. అయినప్పటికీ కూడా ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటున్నాడు. ఈ ఆహారము నేను తినను, ఆ ద్రాక్ష రసము నేను తాగను. ఎందుకని ఆ విధంగా అతడు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోగలిగాడంటే, మొదటిగా అతడు దేవుని వాక్యము తెలిసినవాడు. ఒకవేళ రాసుకున్నట్లయితే రాసుకోండి. తాను అంత ఖచ్చితముగా పరిశుద్ధముగా ఉండుటకు కారణము మొదటిగా దేవుని వాక్యము తెలిసినవాడు. రెండోదిగా దేవునితో నియమ నిబంధన కలిగినవాడు. మూడోదిగా మాదిరిగా నిలిచినవాడు. నాలుగోదిగా తాను కలిగి ఉన్నటువంటి నియమాన్ని, ఏర్పరచుకున్నటువంటి సిద్ధాంతాన్ని ధైర్యంగా చెప్పగలిగినవాడు. మొదటిగా వాక్యము తెలిసినవాడు, రెండోదిగా దేవునితో ఖచ్చితమైన నిర్ణయం కలిగినవాడు, మూడోదిగా తాను నమ్మినటువంటి విశ్వాసాన్ని, సిద్ధాంతాన్ని ధైర్యంగా చెప్పినవాడు, నాలుగోదిగా తన చుట్టూ ఉన్న మాదిరిగా నిలిచినవాడు. ఈ రాజు యొక్క భోజనము భుజించకూడదని చెప్పి షద్రకు తీసుకున్నాడా నిర్ణయము? మెషకు తీసుకున్నాడా? అబేద్నెగో తీసుకున్నాడా? చెప్పగలరా? లేక దానియేలు తీసుకున్నాడా? నలుగురు యూదులు ఉన్నారు. వీళ్లతో పాటు ఇంకా చాలా మంది యూదులు ఉన్నారు. కానీ వీళ్ళందరిలో తన్ను తాను అపవిత్రపరుచుకోకూడదని చెప్పి నిర్ణయం తీసుకుంది ఒకడే. ఎవరు ఆ ఒక్కడు? వాక్యము తెలిసినవాడు. ఎవరు ఆ ఒక్కడు? ఖచ్చితమైన నియమము కలిగినటువంటి జీవితం జీవిస్తున్నవాడు. ఎవడు ఆ ఒక్కడు? తాను కలిగి ఉన్న విశ్వాసమును ధైర్యంగా బయటకు చెప్పగలిగినవాడు. ఆ ఒక్కడే తన చుట్టూ ఉన్న వారికి మాదిరిగా నిలబడగలిగినవాడు. నువ్వు వాక్యము ఎరుగని వాడివైతే నీ జీవితంలో స్థిరమైన నిర్ణయాలు నువ్వు తీసుకోలేవు. నీ జీవితంలో స్థిరమైన నిశ్చయమైన నిర్ణయాలు తీసుకోలేకపోయినట్లయితే నీ విశ్వాసాన్ని ధైర్యంగా బయటకు చెప్పుకోలేవు. నీ విశ్వాసాన్ని కలిగి ఉన్న నమ్మకాన్ని ధైర్యంగా చెప్పుకోలేని వాడివి ఎన్నటికీ ఎవరికి మాదిరిగా నిలబడలేవు. ఆనాడు నేను నమ్ముతున్న వాక్యము అపవిత్రమైన వాటిని తినకూడదని తెలియచేసింది. కాబట్టి వాక్యము తెలిసిన నేను, దేవుణ్ణి ఎరిగిన నేను, నా దేవుని యొక్క సిద్ధాంతాన్ని ఖచ్చితంగా పాటించాలి. అలా పాటిస్తాను. 600 అయినా 106 అయినా నేను నమ్మిన సిద్ధాంతాన్ని ఖచ్చితంగా పాటిస్తాను. నేను నమ్మిన విశ్వాసాన్ని ఖచ్చితంగా క్రియల్లో పెడతాను. ఇది నీ దేశం కాదు, ఇది నీ ఇల్లు కాదు, ఇది నీ ప్రాంతం కాదు. నా ప్రాంతం కాకపోయినా, ఇది నా ఇల్లు కాకపోయినా, ఇది నా దేశం కాకపోయినా, నా చుట్టూ ఉన్న వాళ్ళు నా వాళ్ళు కాకపోయినా, నేను మాత్రం నా దేవుని వాడినే. ఆయన్నే ఘనపరుస్తాను, ఆయన కొరకే జీవిస్తాను. ఎంత అద్భుతమైనటువంటి నిర్ణయం అండి అది. అటువంటి వాడే మాదిరిగా జీవించగలడు. సహోదరులు, సహోదరులు, నీ చుట్టూ నీ వాళ్ళు ఉండకపోవచ్చు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి సహోదరులు, సహోదరులు, దేశం కాని దేశంలో నువ్వు ఉంటున్నావేమో. నీ చుట్టూ ఉన్న వాళ్ళ భాష వేరేమో, వాళ్ళ విశ్వాసాలు వేరేమో, వాళ్ళ పద్ధతులు వేరేమో. అటువంటి వారి మధ్య నువ్వు ఉంటున్నావేమో. అలా ఉంటున్నప్పుడు నీ నిర్ణయాన్ని బయట పెట్టడానికి సిగ్గుపడమాకు. నిజమే,
దేశం కాని దేశం, ప్రాంతం కాని ప్రాంతం, నీ భాష కాని భాష, నీ వారి కాని ప్రజలు, వారి మధ్య నువ్వు ఉండాల్సి వచ్చినప్పుడు నువ్వు దేవుని బిడ్డగా ఉండడానికి ఎప్పుడూ కూడా సిగ్గుపడద్దు. ధైర్యంగా చెప్పు, నేను క్రీస్తును విశ్వసిస్తున్నాను, వాక్యానుసారంగా జీవించటానికే నా జీవితాన్ని అప్పగించాను. ఎక్కడ ఉన్నప్పటికీ అక్కడ నేను క్రీస్తు బిడ్డగానే జీవిస్తానని చెప్పడానికి ధైర్యంగా ఉండాలి, ధైర్యము కలిగి ఉండాలి. అటువంటి వాడే దానియేలు. అలా ధైర్యముగా తన విశ్వాసాన్ని బయలుపరిచాడు కాబట్టి తన చుట్టూ ఉన్న వారికి మాదిరిగా నిలిచాడు. ఎప్పుడైతే దానియేలు నేను ఈ భోజనము భుజించనని చెప్పాడో వెంటనే తన చుట్టూ ఉన్నటువంటి షద్రక్, మెషక్, అబేద్నెగో వారు కూడా మేము కూడా నీతోనే వస్తాం, మేము కూడా నీలాగే ఈ అన్య దేశములో అన్య సాంప్రదాయాల మధ్య, అపవిత్రమైనటువంటి పద్ధతుల మధ్య మేము కూడా నీలాగే జీవిస్తాం, నిన్నే వెంబడిస్తాం. అడుగుతున్నాను సహోదరుడా, సహోదరి, ఎవరైనా ఎప్పుడైనా నిన్ను చూసి నేను కూడా నీలాగే జీవించాలని ఆశపడుతున్నా, నేను కూడా నీలాగే క్రీస్తుని వెంబడించాలని ఆశపడుతున్నా, నేను కూడా నీలాగే పవిత్రంగా బ్రతకాలని ఆశపడుతున్నా, నేను కూడా నీలాగే పాపిష్టి స్నేహితులందరినీ విడిచిపెట్టి ఒక మంచి జీవితాన్ని ఏర్పరచుకోవాలనుకుంటున్నా, నేను కూడా నీలాగే బ్రతకాలనుకుంటున్నా అని ఎవరైనా ఎప్పుడైనా నిన్ను చూసి చెప్పగలిగారా? అటువంటి జీవిత విధానాన్ని కనపరచగలిగావా? అది ఎప్పుడు సాధ్యమో తెలుసా? వాక్యానుసారంగా నువ్వు జీవించేవాడివైతే, దేవుణ్ణి తెలిసి నీ జీవితంలో నియమము నిబంధనలు కలిగి ఒక పద్ధతి కలిగి జీవించేవాడివైతే, అంతేకాకుండా నువ్వు కలిగి ఉన్న విశ్వాసాన్ని, నియమ నిబంధనలను ఖచ్చితంగా ధైర్యంగా చెప్పగలిగిన వాడివైతే అప్పుడే మాదిరిగా జీవించగలవు. అదే దానియేలు యొక్క ప్రత్యేకత. ఒకవైపు వాక్యము తెలిసిన వాడు, రెండో వైపు ఖచ్చితమైన నిబంధన కలవాడు, మూడో వైపు తాను కలిగి ఉన్న సిద్ధాంతాన్ని, నమ్మిన సిద్ధాంతాన్ని ధైర్యంగా చెప్పగలిగాడు, నాలుగవదిగా తన చుట్టూ ఉన్నటువంటి సహోదరులకు మాదిరిగా నిలబడగలిగాడు. ఎక్కడ? అన్య దేశంలో, అన్య సాంప్రదాయాల మధ్య మాదిరిగా నిలబడగలిగాడు. సహోదరుడా, సహోదరి, నువ్వొక్కడివే నీ ఇంట్లో రక్షించబడ్డావా? అయితే మోడల్గా ఉండు, ఆత్మీయతలో మోడల్గా ఉండు, ప్రేమలో మోడల్గా ఉండు, మంచి మాట తీరులో మోడల్గా ఉండు, పరిశుద్ధతలో మోడల్గా ఉండు. నీ కుటుంబములో, ఉద్యోగం చేస్తున్న చోట, నీ బంధువుల మధ్య నువ్వు ఒక మాదిరికరమైన వ్యక్తిగా ఉండు. అలా ఉండాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. సో 4 విషయాలు మనం నేర్చుకున్నాం. అటువంటి తత్వము కలిగి ఉన్నాడు కాబట్టి దానియేలు తన చుట్టూ ఉన్నటువంటి తన స్నేహితులకు, షద్రక్, మెషక్, అబేద్నెగోకు ఒక మోడల్గా, మాదిరిగా ఉన్నాడు. వారిని కూడా దేవుని మార్గంలో నడిపించుకోగలిగాడు. నువ్వొక్కడివి నిలబడితే నీ చుట్టూ అనేక మంది ప్రభువు కొరకు నిలబడే అవకాశం ఉంటుంది. ఎందుకు ధైర్యం చేయకూడదు? ఒకసారి చెప్పాను, జ్ఞాపకం ఉందా? ఒక కుర్రవాడు ఆర్మీలో జాయిన్ అయ్యాడు. అతడు ఆర్మీలో జాయిన్ కాక మునుపు ఒక అలవాటు ఉండేది. ఉదయమునే లేచి ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, పడుకోబోయే ముందు ప్రార్థన చేయాలి, బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకోవాలి. కానీ ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ వసతి గృహములో ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉన్నాడు, ఇప్పుడు వీళ్ళందరూ రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చారు, రకరకాల భాషలు, రకరకాల విశ్వాసాలు. వీళ్ళ మధ్య ఒకవేళ నేను బైబిల్ తెరిచినట్లయితే నన్ను చూసి నవ్వుతారేమో, మోకరించి నా మంచం పక్కన మోకరించి ప్రార్థన చేస్తే హేళన చేస్తారేమో అని చెప్పి ఎంతో కొంత భయపడ్డాడు. అందరినీ పడుకోనిచ్చాడు. నెమ్మదిగా తాను లేచి ఒక చిన్న లైట్ ఆన్ చేసుకుని బైబిల్ తెరిచి ఆ బైబిల్ని ఆ చిన్న కాంతిలో చదవటం మొదలుపెట్టాడు. ఒకవైపు భయపడుతూ ఉన్నాడు, ఎవరైనా లేస్తారేమో, చూస్తారేమో అని చెప్పి. అలా భయపడుతూనే తన భయాన్ని జయించి లేచి బైబిల్ ఎదుట మోకరించి చదవటం మొదలుపెట్టాడు. ఈ లోపట అలికిడయింది. ఎవరో లేచారని అర్థమైంది. ఎవరో లేచారు, బహుశా నన్ను చూశారేమో అని చెప్పి నెమ్మదిగా పక్కకు తిరిగి చూస్తే ఆ మూల మరొక కుర్రవాడు నెమ్మదిగా లేచాడు, మోకరించాడు, తన బైబిల్ తెరిచాడు. ఈ లోపట కాసేపు అయ్యేసరికి మరొక శబ్దం వినిపించింది. ఏమిటని చూస్తే మరొక మూల మరొకడు లేచాడు, నెమ్మదిగా తన బ్యాగ్లోంచి బైబిల్ తెరిచాడు.
ఆ బైబిల్ ముందు మోకరించాడు. కాసేపు అయ్యేసరికి ఇంచుమించు 4-5 అదే బరాక్లో, అదే ఆ హాస్టల్లో లేక ఉంటున్న వసతి గృహంలో 4-5 వారి వారి ఉన్న చోటే మోకరించి బైబిల్ చదువుతూ కనిపించారు. కారణం తెలుసా? ఒక వ్యక్తి ధైర్యము చేసి తన విశ్వాసాన్ని కనపరిచాడు. ఒకవేళ నువ్వే ధైర్యముగా నీ విశ్వాసాన్ని కనపరచటానికి దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తివేమో, ధైర్యంగా క్రీస్తు కొరకు సాక్షిగా జీవించు. నువ్వు ఉన్న చోట, నువ్వున్న ప్రాంతంలో, నువ్వున్న హాస్టల్లో, నువ్వున్న ఉద్యోగంలో ప్రభు కొరకు సాక్షిగా జీవించే ప్రయత్నం చేయి. నిన్ను చూసి అనేకులు నీ వలే జీవించటానికి, నీ వలే క్రీస్తును సేవించటానికి, నీ వలే ప్రభువును ప్రేమించటానికి, తమ ఆత్మీయ జీవితాన్ని కనపరచడానికి లేస్తారేమో. నీ వలే వారు కూడా రోషము కలిగి ప్రభు కొరకు జీవిస్తారేమో. ఎందుకు దానియేలు వలె నువ్వు కూడా ఇతరులకు మాదిరిగా ఉండకూడదు? ఒక్కసారి ఆలోచించు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఆనాడు రాజు భుజించు ఆహారమును సేవించు ద్రాక్ష రసము మేము తినము తాగము అని చెప్పడానికి దానియేలుకున్న ఒకే ఒక ఆధారము నీ వాక్యమే. వాక్యము తెలిసి ఉండడమే పరిశుద్ధముగా జీవించుటకు ఆధారం. వాక్యమును ధ్యానించే జీవితమే పవిత్రముగా నిలబడ్డానికి ప్రోత్సాహం. తాను కలిగున్న విశ్వాసాన్ని ధైర్యంగా బయటపెట్టాడు. తాను కలిగున్న నియమాన్ని ధైర్యంగా తెలియచేశాడు. తత్ఫలితంగా తన చుట్టూ ఉన్న వారికి మాదిరిగా నిలిచాడు. అయ్యా, అట్టి జీవితం నాకు మాకు దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా పిన్ని అనారోగ్యంతో ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాము. వైద్యులు పరీక్షించి టీబీ అని నిర్ధారించి 4 రోజులు చికిత్స చేశారు, కానీ ఫలితం లేదు. ఆ పరిస్థితిలో నేను కల్వరి ప్రేయర్ టవర్కు ఫోన్ చేసి ప్రార్థనా సహాయం కోరగా దేవుడు అద్భుతంగా సంపూర్ణ స్వస్థతను ఇచ్చాడు. ఇట్లు సహోదరి సమత ఈ సాక్ష్యాన్ని పంపిస్తూ ఉన్నారు. రెండవ సాక్ష్యము, నా కుమార్తెకు 6 సంవత్సరాలు బ్లడ్ క్యాన్సర్ వ్యాధి సోకింది. కనీసం కన్ను తెరవలేని పరిస్థితి. బెడ్ పైన ఉన్న నా కుమార్తెను చూసి నేనెంతో బాధపడ్డాను. ఆ సమయంలో కల్వరి టెంపుల్కి వచ్చి నా బిడ్డ కొరకు ప్రార్థనా సహాయం కోరి తిరిగి మా ప్రాంతానికి వెళ్ళి వైద్యులను సంప్రదించగా పాపకు ఎటువంటి బ్లడ్ క్యాన్సర్ లేదని నిర్ధారించారు. కళ్ళు తెరవలేని స్థితిలో నా కుమార్తెకు మంచి ఆరోగ్యాన్ని దయచేసి ఇప్పుడు స్కూలుకు వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. సహోదరుడు వెంకటరమణ. ఒకరికేమో టీబీ వ్యాధి, ఎంత వైద్యం చేసినా తగ్గల. రెండవ సమస్య ఏమో చిన్న బిడ్డ, కానీ పెద్ద వ్యాధి, బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుంది. కళ్ళు కూడా తెరవటల్లా. 6 సంవత్సరాల చిన్న పాప బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటే ఏ తండ్రి ఏ తల్లి అల్లాడిపోరు చెప్పండి? అలా అల్లాడిపోతున్న సమయంలో మన కల్వరి టెంపుల్కి వచ్చి ప్రార్థనా సహాయాన్ని కోరారు. నా కుమార్తె కోసం ప్రార్థన చేయండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రార్థన ఏమైనా చేయగలదు. ఇంగ్లీష్లో ఒక చక్కని మాట ఉంటుంది, ప్రేయర్ మూవ్స్ ద హ్యాండ్ దట్ మూవ్స్ అండ్ హోల్డ్స్ ద యూనివర్స్. ఈ ప్రపంచాన్ని ఏ చెయ్యి అయితే పట్టుకుందో ఆ చేతిని కదిపేస్తుందట ప్రార్థనా శక్తి. ప్రపంచాన్ని పట్టుకున్నది దేవుని హస్తము. ఆయన చేతిలోనే ప్రపంచం ఉంది. ఆ చేతిని కదిపేటటువంటి శక్తి దేంట్లో ఉందట? ప్రార్థనలో ఉందట. సో ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేస్తున్న సమయం ఉంది చూశారు, అది బహు విలువైన సమయం. ఎక్కడైతే 2-3 కూడి నా నామములో వేటిని బంధిస్తారో నేను వాటిని బంధిస్తానన్నాడు. వేటిని విడుదల చేస్తారో నేను విడుదల చేస్తాను అన్నాడు. మా అబ్బాయి పరీక్షల్లో పాలు పంచుకుంటున్నాడు. విజయాన్ని రిలీజ్ చేయండి, అపజయాన్ని బంధించండి. మా అబ్బాయి మంచి మార్కులతో పాస్ అవులా ఉన్న ప్రార్థన చేయండి అన్నప్పుడు తన కుమారుని యొక్క భవిష్యత్తును ప్రార్థన ద్వారా మీ చేతుల్లో పెడుతున్నాడు. పలానా సహోదరుడు పలానా సహోదరి నమ్మి ఆ బిడ్డకు బ్లడ్ క్యాన్సర్ అంట, ప్రాణాపాయ స్థితిలో ఉందట, కనీసం కళ్ళు కూడా తెరవట్లేదట.
ప్రభువా, నన్ను నమ్మి తన కుమార్తెకున్న సమస్య నాకు చెప్పాడు, కనికరించు నాయన అని ఆ వారమంతా ప్రార్థన చేయండి. అలా ప్రార్థన చేయటం వల్ల ఒకటి, నువ్వు ఎంత మంచివాడివో, నీ ఆత్మీయత ఎంత ఉన్నతమైనదో, రెండోది నీ తోటి సహోదరుని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో అది తెలియచేస్తుంది. మూడోదిగా, యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు అతడు రెట్టింపు దీవెన పొందుకొనెను అని బైబిల్లో ఉంది. నువ్వు నీ తోటి వాని కొరకు బాధ్యత కలిగి ఒక వారమంతా ప్రార్థన చేసినప్పుడు రెట్టింపు దీవెన నువ్వు పొందుకుంటున్నావు అనే సత్యము మర్చిపోవద్దు. టీబీ వ్యాధితో బాధపడుతూ ఉంటే ఒక నెలంతా వైద్యం చేసినా ఫలితం లేకుండా పోయింది. క్యాన్సర్ వ్యాధితో చిన్న బిడ్డ బాధపడుతూ ఉంటే కళ్ళు కూడా తెరవలేని స్థితిలో ఉంది. వీళ్ళిద్దరిని చూడండి, ఎవరు స్వస్థపరిచారు? పైన ఏమంటున్నాడు? ఆ పరిస్థితిలో నేను కల్వరి ప్రేయర్ టవర్కి ఫోన్ చేస్తే ప్రార్థన సహాయం కోరగా దేవుడు అద్భుతంగా సంపూర్ణ స్వస్థతను దయచేశాడు. కింద, కళ్ళు కూడా తెరవలేని బ్లడ్ క్యాన్సర్తో నా కుమార్తె బాధపడుతున్నప్పుడు నేను కల్వరి టెంపుల్కి వచ్చి నా బిడ్డ కొరకు ప్రార్థనా సహాయం కోరి తిరిగి మా ప్రాంతానికి వెళ్ళి వైద్యులను సంప్రదిస్తే అసలు మీ అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ లేదని చెప్పి నిర్ధారించారు. ఇప్పుడు మా అమ్మాయి స్కూలుకు వెళ్తుంది. ప్రార్థన ఆశ్చర్య కార్యాలు చేస్తుంది. మనిషిగా ఎలా బ్రతకాలో తెలియజేసే, మోక్షానికి వెళ్లే మార్గాన్ని బోధించే, ప్రతి చిక్కు సమస్యకు పరిష్కారాన్ని చూపే, సత్ప్రవర్తన కలిగిన యవ్వనస్తులుగా తీర్చిదిద్దే, దేవుడు ఆశించిన కుటుంబంగా నీ కుటుంబాన్ని నిర్మించుకోవాలంటే విరక్తి జీవితం నుండి విడిపించే, నిరుత్సాహాన్ని తొలగించి నిజమైన సంతోషాన్నిచ్చే, కుల మత ప్రాంతీయ తత్వాలకు అతీతమైన, పేద ధనిక తారతమ్యం లేని స్వచ్ఛమైన సమృద్ధి కలిగిన వాక్యమందించబడుతున్న మందిరం, దేవుని మహిమతో నిండిన మందిరం, దేవుని చేత 52 రోజులలో నిర్మించబడిన అద్భుతమైన మందిరం, మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద మందిరం, 1,00,000కు పైగా సభ్యులు కలిగి ప్రపంచంలోనే అతివేగంగా అభివృద్ధి చెందుతున్న మందిరం మన కల్వరి టెంపుల్. ఈ అద్భుతమైన మందిరాన్ని మీరును దర్శించండి, మీ జీవితాలను దిద్దుకోండి, దేవుణ్ణి మహిమపరచండి. నీ సన్నిధిని చేరెదన్, నా పూర్ణ హృదయముతో నే నిన్ను సేవింతును. నా ఇంటి వారితో నీ సన్నిధిని చేరెదన్, నా పూర్ణ హృదయముతో నే నిన్ను సేవింతును. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.